అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి అంటే ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతన మనస్సు. దాని యొక్క శక్తి ఏంటి, దాని పవర్ ఏంటి, దాని వలన ఉపయోగం ఏంటో మనం తెలుసుకుంటున్నాము. ఆ తెలుసుకోవటం వలన మనకి ఎంత మేలు జరుగుతుంది, మన జీవితంలో మనం ఎంత ముందుకు వెళతాము, అభివృద్ధి ఎలా జరుగుతుంది, అన్నీ మనలోనే ఉన్నాయి, మన చేతుల్లోనే ఉన్నాయి. మన అదృష్టాన్ని మనమే వెలికి తీసుకుందాం మనలో నుంచి. తప్పకుండా చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, మరొకరికి ఉపయోగపడుతుంది. మొదలు పెట్టుకుందామా? గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు సంక్షిప్తంగా. 1. భాండాగారం అంటే నిధి మనలోనే ఉంది. మన హృదయం కోరుకునేది మనలోనే చూసుకుందాం. 2. అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మనసులోని శక్తులను సంప్రదించగలగడం, విడుదల చెయ్యగలగడం. అది అందరూ చెయ్యవచ్చు. 3. మన సబ్కాన్షియస్ మైండ్ వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మన సబ్కాన్షియస్ మైండ్కు నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నాను అని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మనల్ని నిద్ర లేపుతుంది. 4. సబ్కాన్షియస్ మైండ్లోని మన మనసే మన శరీరానికి నిర్మాత అంటే డైరెక్టర్. అదే నయం చెయ్యగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు చక్కటి ఆరోగ్యమనే ఆలోచనలతో మనకి మనమే మనసును జోకొట్టుకుందాం. మన సబ్కాన్షియస్ మైండ్ మనసు విశ్వాసం గల సేవకుడిలా మన మాట వింటుంది. 5. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. 6. మనం ఒక పుస్తకం రాయాలని అనుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాద్దాం. మన ప్రేక్షకులలో చక్కగా మాట్లాడుకుందాం. సబ్కాన్షియస్ మైండ్లోని మన మనసుకు మన భావనను ప్రేమపూర్వకంగా అనుభూతిపూర్వకంగా అందచేద్దాం. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. 7. మనం ఓడను నడుపుతున్న కెప్టెన్ వంటి వాళ్ళం. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి, లేదా ఓడ ఛిద్రమవుతుంది, అంటే స్మాష్ అవుతుంది. అదేవిధంగా మనం సరైన ఆజ్ఞ అంటే ఆలోచనలు, ప్రతిరూపాలను సబ్కాన్షియస్ మైండ్లోని మనసుకు జారీ చెయ్యాలి. ఎందుకంటే అదే మన అనుభవాలన్నింటినీ నియంత్రించి పాలిస్తుంది. 8. నేనది సమకూర్చుకోలేను, నేనిది చెయ్యలేను అనే మాటలు ఎప్పుడూ వాడకండి. మన సబ్కాన్షియస్ మైండ్లోని మన మనస్సు మన మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది మనకి డబ్బు అందకుండా లేదా మనం చెయ్యాలనుకున్నది చెయ్యడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా సబ్కాన్షియస్ మైండ్కు గల శక్తుల ద్వారా నేనన్నీ చెయ్యగలను అని దృఢంగా చెప్పండి. 9. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం. నమ్మకం మన మనసులోని ఆలోచన. మనకి హాని కలిగించేవి, మనల్ని గాయపరిచే అంశాలను నమ్మవద్దు. మనల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మన ఉపచేతన శక్తిని నమ్ముదాం. అంటే సబ్కాన్షియస్ మైండ్ను మాత్రమే నమ్ముదాం. మనం ఏది నమ్ముతామో తదనుగుణంగా అదే జరుగుతుంది. 10. మన ఆలోచనలను మార్చుకుందాం. దాంతో మన విధినే మనం మార్చుకోగలుగుతాము. అర్థమైంది కదా? మన ఆలోచనలు చెడుగా ఆలోచిస్తే, నెగిటివ్గా ఆలోచిస్తే మనం చేసే పనుల్లో కూడా మనకి మంచి ఫలితాలు రావు.
నెగిటివ్గానే ఉంటాయి. పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? మన ఆలోచనలే మనం మార్చుకుందాం. అప్పుడు మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన సబ్కాన్షియస్ మైండ్ నెరవేరుస్తుంది. మన మనస్సు ఎలా పనిచేస్తుంది? మీ మనస్సు ఎలా పనిచేస్తుంది? మనకి మనసు ఉంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకుందాం. మన మనసుకు 2 స్థాయిలు ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి, అంటే జ్ఞానానికి అనుగుణంగా ఉంది. రెండవది ఉపచేతనావస్థ లేదా హేతు విరుద్ధ స్థాయి కలది. మనం మన చేతనాత్మక మనసుతో ఆలోచిస్తాము. మనం ఏదైతే తరచూ ఆలోచిస్తూ ఉంటామో అది మీ ఉపచేతన మనసులో కలిసిపోతుంది. అదే మీ ఆలోచనల విధానం బట్టి రూపొందుతుంది. మన ఉపచేతన మనసే అంటే సబ్కాన్షియస్ మైండ్ మన భావోద్రేకాలకు ఆధారమవుతుంది. అదే సృజనాత్మకమైన మనసు. మనం మంచిని ఆలోచిస్తే ఆ మంచే అనుసరిస్తుంది. చెడు ఆలోచిస్తే చెడే అనుసరిస్తుంది. మన మనసు పనిచేసే తీరు ఇదే. ఇందులో మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశం ఏమిటంటే, ఒకసారి మన ఉపచేతన మనసు ఓ ఆలోచనను అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆసక్తికరమైన సున్నితమైన సత్యం ఏమిటంటే, ఉపచేతన మనసుకు చెందిన నియమం మంచి చెడు భావాలకు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపచేస్తే అది ఓటమికి, నిరాశ నిస్పృహలకు, శోకానికి కారణమవుతుంది. అదే మనలో అలవాటుగా సాగే ఆలోచనలు అనుకూలముగాను నిర్మాణాత్మకంగాను ఉంటే మనం చక్కటి ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతాము. మనం సరైన మార్గంలో ఆలోచించటం, అనుభూతి చెందటం మొదలు పెడితే మనశ్శాంతి, మంచి ఆరోగ్యము అనివార్యము. మనం ఏదైతే సత్యమని అనుకుంటూ మానసికంగా అదొక హక్కుగా భావిస్తామో దాన్ని మన ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ మనసు అంగీకరిస్తుంది. దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మనం చెయ్యవలసిందల్లా ఆ భావనను మన సబ్కాన్షియస్ మైండ్ అంగీకరించేలా చూడటమే. అలా జరిగితే మన సబ్కాన్షియస్ మైండ్ మనసు నియమానుసారంగా మనం కోరుకున్న ఆరోగ్యము, శాంతి, సమృద్ధిగా లభిస్తాయి. మనం ఆజ్ఞను లేదా ఆదేశాన్ని జారీ చేద్దాము. మన సబ్కాన్షియస్ మైండ్ నిజాయితీగా తనను ఆకట్టుకొనున్న ఆలోచనను పునర్వృత్తి చేస్తుంది, అంటే అమలులో పెడుతుంది. మనసు యొక్క నియమం ఏమిటంటే, మన చేతన మనసులోని ఆలోచన స్వభావం బట్టి మన ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్ నుంచి స్పందన లభిస్తుంది. మనస్తత్వవేత్తలు, మానసిక రోగ చికిత్సల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు చెప్పినది ఏమిటంటే, ఆలోచనలను ఉపచేతన మనసుకు తెలియచేసినప్పుడు అవి మెదడు కణాలలో గుర్తుగా మారతాయి. మన ఉపచేతన ఆ ఉద్దేశ్యాలను అంగీకరించగానే దాన్ని వెంటనే ఆచరణలో పెడుతుంది. ఇది సూచనల సహకారంతో పనిచేస్తుంది. అది మీ జీవితకాలంలో సేకరించిన ఆ భావాలనన్నింటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మనలో ఉన్న అనంత శక్తి, బలం, జ్ఞానం నుంచే అవి అవసరమైనది తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ తన దారిలోకి తీసుకొస్తుంది. కొన్ని సందర్భాలలో మన కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్టు అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో రోజులు, వారాలు లేదా చాలా కాలం కూడా పడుతుంది. దాని మార్గాలు అన్నీ అన్వేషణ వైపే ఉంటాయి.
అర్థమైంది కదా మీకు? మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితం మంచి మార్గమా చెడు మార్గమా అనేది మన సబ్కాన్షియస్ మైండ్ డెసిషన్ తీసుకుంటుంది. అంటే మనం ప్రతి విషయాన్ని నేను చెయ్యలేను, నాకు వీలు కాదు, అమ్మో నాకెక్కడ అంత శక్తి ఉంది, ఇలా మాట్లాడతాం. అలా అది మాట్లాడొద్దు. ఈ సెకండ్ నుంచే ఆపేసేయండి. మనలో అంటే ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి, అనంతమైన బలం, అనంతమైన భాండాగారం ఉంది. దాన్ని బయటికి వెలికి తీసే శక్తి మన సబ్కాన్షియస్ మైండ్కు ఉంది. మనం చేయవలసిందల్లా నెగిటివ్ ఆలోచనలను, నెగిటివ్ మాటలను మానేసేయటం. ఈ క్షణం నుంచే అందరూ అది మానేయాలి. అది మానేసి నేను చెయ్యగలను, ఎందుకు చేయలేము, నాకు అది కావాలి, నేను పొందుతాను, నాకు అది నచ్చింది, పొందుతాను అంటే మనకి శక్తికి మించింది మాత్రం మనం అనుకోకూడదు. నేను నడవలేను, అది తెలుసు మీ అందరికీ. కానీ నేను నడుస్తాను అంటే అది ఆ కాళ్ళు రావటం అనేది జరగదు. అది మన కర్మలను బట్టి ఆ లోపం కలిగింది నాకు. కానీ నేను ఇక్కడ బెడ్ మీద కూర్చునే నేను చాలా పనులు చేయగలుగుతున్నాను. ఎలా చేయగలుగుతున్నాను? అది మనలో ఉన్న ధైర్యాన్ని వెలికి తీసుకోవటం. ఆ తర్వాత విశ్వం మనకి ఆ శక్తిని ప్రసాదిస్తుంది. నాకు ఆ అదృష్టం కలిగింది. ఆ యూనివర్సల్ నాలో ఉండి నాతో ఎన్నో పనులు చేయిస్తుంది. నేనే మీ అందరికీ ఉదాహరణ. ప్రతి ఒక్కళ్ళు చేయగలరు, చేస్తారు కూడాను. మీరందరూ మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు, నాతో షేర్ చేసుకుంటారు కూడాను. ఉంటాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.